సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా చూసో అది ఎలా అనిపించింది? నేను అన్ని సినిమాలు చూసాను అన్న. నాకైతే సంక్రాంతికి వస్తున్నాడు బాగా అనిపించింది. డాకు మహారాజ్ కూడా బాగుంది. గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంది. బికాస్ ఆఫ్ ఆల్రెడీ శంకర్ గారు చెప్పారు కదా గేమ్ చేంజర్ విషయంలో ఏం జరిగింది, ఎందుకు అలా వచ్చింది మూవీ అని. సో ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఖర్చు పెట్టారు, తీశారు, అది ఓకే. బట్ నాకైతే నేను ఫుల్ ఎంటర్టైన్ అయ్యా సంక్రాంతికి వస్తున్నాం. అది కూడా వైబ్ ఆఫ్ సంక్రాంతి. అంతేగాని డాకు మహారాజ్లో కూడా సేమ్ కిక్ టు రిఫరెన్సెస్లు ఎక్కువ కనబడతాయి. ఆ మాస్ ఎలివేషన్స్, ఆ పాప సాంగ్స్ కానీ అంతా బాగానే అనిపించింది. ఓవరాల్ ఈ సంక్రాంతి మంచిగానే వచ్చింది. టాలీవుడ్కి మంచి కలెక్షనే వచ్చింది అని ఫీలింగ్ ఉంది. అలాగే పుష్ప 2లో 20 మినిట్స్ యాడ్ చేశారు, అది ఎలా అనిపించింది? ఇప్పుడు పుష్ప 2లో 20 మినిట్స్ యాడ్ చేయడం అనేది చాలా పెద్ద ప్లస్. ఇప్పుడు ఆల్రెడీ 1800 వరకు వచ్చి ఆగిపోయిన కలెక్షన్స్ 2000 ప్లస్ వెళ్ళడానికి చాలా పెద్ద ఛాన్స్. ఎందుకంటే ఏ డాట్స్ అయితే మిస్ అయ్యాయి అని మేము రివ్యూలో చెప్పామో ఎగ్జాక్ట్గా ఆ డాట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఇచ్చారు సినిమాలో. బికాస్ అది డ్యూరేషన్ ఎక్కువ అవుతుందని తీసేయడం జరిగిందంట. సో ఇప్పుడు అది ఆ డాట్స్ కనెక్ట్ చేయడం వల్ల ఇక క్లారిటీగా సినిమా పిక్చర్ క్లారిటీగా అర్థమైపోద్ది సినిమా. సో అది కూడా బాగుంది, అది కూడా వెళ్ళడం జరిగింది, చూసాం దాన్ని కూడా. యా, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ చూసినప్పుడు ఓన్లీ ఒక 2 సీన్స్, మా జాతర సీను, ఇంకోటి క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్, ఇవి 2 తప్ప ఇంకేం అనిపించలేదు అబ్బా ఏదో మిస్ అవుతుంది అని. బట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఊర్ర మాస్ అనిపించింది నాకు. అలాగే గేమ్ చేంజర్ చూసుకున్నట్టయితే ఒక 5 గంటలు తీసారని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. నాకు అది కొన్ని సీన్లు ఇంతే పెట్టాలి కాబట్టి ఈ డ్యూరేషన్ లో ఉండాలి కాబట్టి నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది అని అన్నారు. ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే బ్రో, ఎగ్జాక్ట్ గా స్టోరీ రాసుకున్నప్పుడు 5 hours స్టోరీ, అది 2.5 months తీద్దామని అనుకున్నారు ఫస్ట్. కాకపోతే దిల్ రాజు గారు ఎక్స్పెన్సివ్ అయిపోయింది, టూ మచ్ ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల లేదు ఈ సినిమాని ఇంతలో కట్ చేసేదండి, ఈ ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా నాకు ఓకే అనే వేలో ఒక ప్రొడ్యూసరే చెప్పినప్పుడు వేరే వాళ్ళు ఏది ఆలోచించారు కదా. సో అలా జరిగిపోయింది, దాన్ని మనం ఏం చేయలేం. బట్ ఒకవేళ మళ్ళా పుష్పలాగా కొన్ని సీన్స్ యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే అలా ఏం ఉండదన్న. ఆ సీన్లన్నీ చేసిన ఫుల్ ఆఫ్ నెగిటివ్ టాక్ రావడం వల్ల అది ఏం చేసినా వేస్ట్. ఇంకా ఓకే, ఇట్స్ మై ఒపీనియన్. ఎందుకు అంటే పూర్తిగా చచ్చిపోయిన పావుని లేపి నీళ్లు పోసి మళ్ళా చంపుదాం అంటే వేస్ట్. అలాంటి చచ్చిపోయింది సినిమా, ఆ సినిమాని చావు కొట్టేశారు. ఇప్పుడు అది ఏదో కాన్సెప్ట్ బాగుందనో వగేరా వగేరా ఓకే, బట్ కాకపోతే చాలామంది అసలు బాగాలేదు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసారు. సో దాన్ని ఇంకా మంచి చేద్దామని చూసినా అరే డబ్బు కొడుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళే అని వస్తుంది తప్ప అది జెన్యునా కాదా ఇవే ఎవరు మాట్లాడుకో జనాలు అంతే. సో టేక్ ఇట్ యాజ్ లైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో హరిహర వీరమల్లులో ఒక మాట వినాలి సాంగ్ వచ్చింది. సో అందరూ మాట వినండి, మంచిగా ఉంటుంది. అమ్మ నాన్న మాట కావచ్చు, అన్నదమ్ముల మాట కావచ్చు, లవర్ మాట కావచ్చు, ఎవరి మాట అయినా కంపల్సరీ వినండి. వింటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుస్తుంది. వినే వాళ్ళు చెప్పే మధ్యలోనే మనం కట్ ఆఫ్ చేసి మనకి తెలిసింది అది వాగేసామంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటనేది మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అవుద్ది. ఎగ్జాక్ట్గా సాంగ్లో ఎగ్జాక్ట్ మీనింగ్ కూడా ఇదే ఉంటుంది మొత్తం. అలాగే సాంగ్ ఒక్కటే కాదు, అంటే అన్ని లాంగ్వేజ్లో ఆయనే పాడేది. అది ఎలా అనిపించింది? అది అనిపించడమే లేదన్న, చాలా మంది దాన్ని ట్రోల్ కూడా చేస్తున్నారు, ఏ పాడింది పవన్ కళ్యాణ్ గారు పాడలేదు అని. బట్ ఎగ్జాక్ట్ థింగ్ ఏంటంటే ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ కొంచెం టచ్ ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. అలాగే వావర్ 2 చూసుకున్నట్టయితే ఈ రివ్యూ అదిరిపోయింది బ్రో. సంక్రాంతికి వస్తున్నాము, అలాగే డాకు మహారాజు, గేమ్ చేంజర్ 3 సినిమాలు చూసావా? చూశాను. ఎలా ఉన్నాయి? గేమ్ చేంజర్ చూడలే అన్న. చూడలే. ఎందుకు చూడలేదు? ఇంకా మూవీని చూడలే. బాలే అంట. ఎందుకు అంటే ఎవరైనా బాగాలేదంటే చూడవా? ఫ్రెండ్ వాళ్ళు అన్నారు ఏం బాలే, మంచిగా లేదు, క్యారెక్టర్ బాలే, ఇట్లా అట్లా అన్నారు. అందుకే నేను కూడా పోలే చూడడానికి. ఏ సినిమాకి పోయావు? పుష్ప 2. పుష్ప 1 month అయిపోయింది. బాగుంది ఆ మూవీ, కొట్టింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆ మూవీ. అంతేనా? అవును. కాదు ఇప్పుడు రిలీజ్ అయిన ఈ 2 మూవీ డాకు మహారాజ్ గానీ సంక్రాంతికి వస్తున్నా ఆ మూవీ ఏం ట్రై చేయలేదా? ఆ మూవీ ఇంకా పోలే, ఒక్క కూడా మూవీ చూడలే అన్న. ఏం సిగ్గుపడుతుందా? లోపల ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ ఉందా? అదే దాంట్లోనే మాట్లాడుతున్నా. అమ్మాయి బాగుందా మరి? ఎందుకు బాగుంది. ఫ్రెండ్స్ నే అడగలే కదా ఎలా ఉంది, బాగాలేదంటే మానేసావా? లే ఎందుకు మానేస్తా, బాగుంది దాంతో మాట్లాడతా అంతేనా? అంతే. ఓకే సూపర్, అయితే బాయ్. ఓకే బాయ్.
డార్లింగ్ ఇప్పుడు సంక్రాంతి వస్తున్నామని చెప్పి ఒక సినిమా వచ్చింది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎలా ఉంది సినిమా, చూసారా? సినిమా చూడలేనా ఇంకా కొద్దిగా పన్నెండు కుదరలే పోలేదు. పండగ అసలు ఏ సినిమా చూసారు? పండగ ఏ సినిమా కొద్దిగా కొద్దిగా వర్క్ ఉండి పోలేనా, పోవాలి తర్వాత కొద్దిగా ఫ్రీ అయినా పోతా. ఓకే, మీకు ఎవరు ఫ్యాన్ మీరు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? పవన్ కళ్యాణ్. ఓకే, హరిహర వీరమల్లులో ఒక సాంగ్ అయితే వచ్చింది, మాట వినాలి అని చెప్పి. బాగుందన్న పాట. బాగుందా? ఏదో ఒక ట్యూన్ ఏమన్నా మా గురించి చదువుతారా బయటకు అలాగా? ఇంకా మనకు ఆ పాట అంటే అంటారా కానీ పవన్ కళ్యాణ్ డైలాగ్ అంటే చెప్తామన్నా. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అంటే చెప్తారా? మరి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్పండి. గని నాపడానికి గన్నులు సరిపోవురా, గుండెలు కావాలంటాడు పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో. అదొక డైలాగ్ ఇష్టము. గుండ్రంగా ఉండేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి అంటాడు. ఆ డైలాగులు ఇష్టం. తెలుసా? బాలు సినిమాలో బాలు సినిమాలో నేను పవన్ కళ్యాణ్ గారి గుడుంబ శంకర్ కాడికి వెళ్ళి పెద్ద ఫ్యాన్. నేను గతంలో కలిసిన పవన్ కళ్యాణ్ కూడా గబ్బర్ సింగ్ ఇంటర్వ్యూ టైంలో అందరిని దుబ్బుకొని వెళ్ళిపోయి కలిసిన. అన్న చచ్చిపోతున్నా, ఒక్క ఇటు తీయన్నా, ఒక్క ఇటు చచ్చిపోతున్నానా, నీకు మంచి కథ దొరుకుతలేదు, కథ దొరికితే నెంబర్ 1 హీరో నువ్వే అన్నా అని కాలు పట్టుకుని ఏడ్చిన నేనే. మళ్ళీ తర్వాత గోపాల ఆడే పక్షులు నా గురించి చెప్పిండు పవన్ కళ్యాణ్. ఇట్లా మైబ్ నుంచి ఒక అబ్బాయి వచ్చినని. అయితే తర్వాత చెప్పిన తర్వాత ఆడే పక్షులు వెళ్ళి కలిసిన అన్న గెస్ట్ హౌస్ పోయి, ఇట్లా కథ మైబ్నార్ తెలంగాణ మాది, ఇట్లా గోల్కొండలో ఎంట్రీ అని చెప్పిన. అయితే బాగానే ఉంది, తర్వాత ఇద్దాంలే కొంచెం అన్నాడు. కొన్ని డైలాగులు చూపించిన, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. డిప్యూటీ సీఎం అయ్యింది, సంతోషం మాకు. ఫ్యూచర్లో ఇట్లా ఉంటే కూడా సీఎం అవుతాడు నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే గుణం చాలా మంచిది పవన్ కళ్యాణ్ది. ఎందుకంటే నేను ఏం చదువుకోలే కూడా చెప్పిన, నేను ఖాళీ అభిమానంతో చెప్తేనే కథ బాగుందంటే ఒప్పుకున్నాడు, విన్నాడు, ఎంకరేజ్ చేసిండు. ఏదైనా సరే తెలుసుకుంది, తెలియకుండా చేయకు అని అన్నాడు. నాకు ఎవరి లైఫ్లో అంతమంది చాలా మందిని కలిసిన నేను, కానీ పవన్ కళ్యాణ్ అంత సపోర్ట్ ఇవ్వలే. ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్కి పిచ్ ఫ్యాన్ నేను, కానీ సినిమా తీయాలని కోరిక నాకు పవన్ కళ్యాణ్. అభిమానిగా చెప్పినా కూడా ఫ్యూచర్లో చిన్న సినిమా తీయాలని కోరిక. డైరెక్షన్ చేయకుండా ఒక డైలాగ్ అన్నా యాక్టింగ్ చేయాలి. పవన్ కళ్యాణ్ కు రాసిన ఆల్రెడీ కథ చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం, ఎంత ప్రేమ ఉంది ఆయనకి. గేమ్ చేంజర్ సినిమా చూడమని చెప్పి చూసాను. కరెక్ట్, పోలే అన్న పోతాము, అభిమానుల మనసులో ఉంది, మనం చూసాం. కొద్దిగా పరిస్థితి బాగాలేక పనులు వచ్చి పెయింటింగ్ పని చేస్తాను నేను, చూసాం. సినిమా కూడా బాగుంటది. బాగున్నా బాగాలేకుండా కథ మనం చెప్పలేమన్నా. ఇప్పుడు సినిమా హిట్ కావచ్చు, సినిమా ఫ్లాప్ కావచ్చు. మామూలు రామ్ చరణ్ సినిమా ఏమంటుర్రు, అంత బాగలే అంటుండ్రు. అది కారణం రామ్ చరణ్ కాదు కదా, డైరెక్షన్ది. ఇప్పుడు మగధీర సినిమా ఉంది, 100 కోట్లు 90 కోట్లు కొట్టింది. అదే 100 కోట్లు కొట్టడానికి పవన్ కళ్యాణ్ కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ 5-10 ఏళ్ళు పట్టింది. కానీ రెండో సినిమాతోనే, మగధీర సినిమాతోనే రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిండు. అది కథ కారణం. అది ఇప్పుడు ఈ సినిమా వచ్చింది ప్రభాస్, అది రామ సినిమా ఉంది కదా, అది రామ సినిమా, హిందీ డైరెక్షన్ సినిమా తీసి అది ఫ్లాప్ అయింది. మరి జై శ్రీరామన్ తెలుగులో వచ్చింది, ఎంత మంచి హిట్ అని చెప్పి. ఇది 30 కోట్ల బడ్జెట్, అది 800 కోట్ల బడ్జెట్. అది కథ హీరోగా సంబంధం లేదు. అది మనం మంచిగా ఉండాలని ప్రయత్నిస్తారు, కథ కూడా ఫ్లాపాలు అని తీయరాళ్ళు. కానీ మిస్టేక్ అయి ఫెయిల్ అవుతుంది, అంత మాత్రమే మనం రిజల్ట్ చేయాల్సింది తప్పది. చిన్న షార్ట్ మూవీ తీయడానికి మనం కష్టపడి డబ్బులు లేక ఆపేస్తాము. దిల్ రాజు 500 పెట్టారంటే కథ ఎంత నమ్మకం ఉంటే పెడతారు చెప్పు. అట్లా తప్పు అట్లా చేయొద్దు, సినిమా నెగిటివ్ చేయొద్దు. చూడాలి, లేకపోతే బాగుంటే 2 సార్లు చూడు, బాగాలేకపోయినా ఒకసారి చూడాలి. కానీ సినిమా చూడాలి, పక్క చూడాలన్నా. థ్యాంక్ యూ అన్న, సినిమా మంచిగా బాగా చెప్పావు. థ్యాంక్ యూ.